ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండని జనులకు ఆజ్ఞయించెను. మీరు నిబంధ మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువని యాజకులకు అతడు సెలవేగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుటకు సిద్ధంగా ఉన్నారు. వారికి దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వాక్యాన్ని మనం మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన మధ్య అద్భుతములు చేయు దేవుడు. అయితే అద్భుతములు మన మధ్యలో జరగాలంటే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి మనం చేస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నేను దేవుడిని కార్యాలు చూడాలనుకున్నానండి, నేను అద్భుతాలు చూడాలనుకున్నానండి. అద్భుతాలు ఈజీగా రావండి, ఏదో వెంటనే జరిగిపోదు. దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, నీ జీవితంలో వండర్స్ చేయాలంటే, మిరాకిల్ చేయాలంటే అయితే నువ్వు కొన్ని చేయాలి. ఎస్, దేవుడు చెప్తున్నాడు, యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయను అని యెహోషువ చెప్తున్నాడు. ఎస్, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చేయవలసిన కొన్ని ఉన్నాయి. అవి మనం చేస్తే అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. మొట్టమొదటిగా ఏంటంటే, దేవుడు మన మధ్యలో అద్భుతమైన కార్యం చేయాలంటే, ఒకటి, దేవుడు చేసే కార్యం కొరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ వాక్యం ఉంది. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞించారు. చూడండి, అద్భుతములు చేస్తాను అనే వాగ్దానము దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఈరోజే అద్భుతములు చేస్తానని చెప్పలేదు. ఈరోజు చేస్తానని చెప్పలేదు. రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతములు చేస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. రేపు మీ మధ్యలో అద్భుతములు చేయును అని చెప్పాడు. ఈరోజు కాదు, రేపు. అంటే అద్భుతములు పొందుకోవాలంటే రేపటి వరకు లేదా దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలంటే దానికి నెంబర్ 1, దేవుడు చేసే అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూడాలి, నిరీక్షించాలి. కానీ ఈరోజు క్రైస్తవంలో ఈరోజు చాలామంది కూడా, దేవా నా జీవితంలో అద్భుతాలు జరిగించు అని ప్రార్థన చేస్తారు. కానీ ఎదురు చూడరు. వెంటనే జరిగిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే, ఇప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేయాలి, ఆమేన్ అనగా జాబ్ వచ్చేయాలి. నువ్వు మ్యారేజ్ కోసం ప్రార్థన చేయాలి, వెంటనే మ్యారేజ్ జరిగిపోవాలి. లేదు. అందుకని మన జీవితంలో ఏ కార్యం చూడట్లేదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, నీ జీవితంలో దేవుడు కార్యం చూడాలంటే అయితే మొట్టమొదటిగా దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడు. ఎవరైతే దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే నిరీక్షించుతారో అద్భుతాలు జరుగుతాయి. ఓపిక ఉండాలండి, పేషెన్స్ ఉండాలి. వెయిట్ అండ్ సీ ద లార్డ్ ఇస్ గుడ్. నిరీక్షించండి దేవుడి కొరకు. ఏదో వెంటనే జరిగిపోవాలి, ఏదో ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ టీ ఉంటుంది చూసారా, వెంటనే టీ, వెంటనే కాఫీ, వెంటనే జ్యూస్ వస్తుంది. దేవుడు చేసే కార్యాలు వెంటనే జరగవు. ఇట్స్ టేక్ సమ్ టైమ్. గాడ్ హ్యాస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు చెప్తున్నాడు, ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 3:1 వచనం. ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే అయితే దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడు. Wait upon the Lord. Then you will see the God's miracle and wonders in your life. నేటి క్రైస్తవంలో ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరిగిపోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఏదో వెంటనే జరిగిపోవాలి, బుష్ అని అనుకుంటారు. అయితే మనం ఒకటి గమనించాలి, మన సమయం వేరు, దేవుని సమయం వేరు. అబ్రహాము జీవితంలో కుమారుని పొందుకోవడానికి అతడు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం. దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తాను అని. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు.
అలాగే మనం కూడా దేవుని కార్యాలు మన జీవితం జరుగుట కొరకు ఎదురు చూడాలి. అంటే 25 సంవత్సరాలు ఎదురు చూడమని కాదు, ఆయన ఇష్టం. ఇప్పుడు ఇస్తాడు, రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలంటే మనం ఎదురు చూడాలి. కాబట్టి దేవుడు కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అది ఏదైనా సరే వెయిట్, ప్రార్థన చేయండి, ఎదురు చూడండి. వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు. కాబట్టి ఏమైనా నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో చెప్పుకుంటే, నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయా, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. కానీ వెంటనే జరిగిపోవాలి, వెంటనే రావాలనుకోవద్దు. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. ఆయనకంటే ఒక టైం ఉంది. ఆయన అనుకున్న సమయంలో జరిగిస్తాడు అన్నీ మనకు అనుకున్నట్టు అయిపోవాలి, ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ లాగా జరగాలనుకోవద్దు. ఎదురు చూడండి. యేసేపు ఎదురు చూశాడు, దావీదు ఎదురు చూశాడు, అలానే అబ్రహాం ఎదురు చూశాడు. వెంటనే జరగపోవాలి, వెంటనే జరిగిపోవాలి అనుకోవద్దు. అలాంటి భక్తి వద్దు. ఎదురు చూడండి, ఓపికతో ఎదురు చూడండి. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోతురు. కాబట్టి మనం దేవుని యందు ఎదురు చూసినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. నెంబర్ 2, దేవుడు అద్భుతాలు చేయాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. యెహోషువ గ్రంథం 3:5 మరియు యెహోషువ ఇలా నేను రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞయించు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. గనుక అనే పదము షరతు తెలియజేస్తుంది. దేవుడు మన మధ్యలో అద్భుతములు చేయాలంటే మన జీవితాలు దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. దేవునికి తగిన రీతిలో పరిశుద్ధంగా జీవించకుండా దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే ఎలా? సాధ్యమేనా? అస్సలు అవ్వదు. మనం పరిశుద్ధంగా జీవించకుండా దేవుడు అద్భుతంగా చేయడు. కాబట్టి దేవుని కార్యాలు చూచుట కొరకు దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎవరైతే దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తారో దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం కార్యం చేస్తాడు. దేవుడు మన కుటుంబంలో అద్భుతం చేయాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే దేవుని సమయం కొరకు కనిపెట్టి అనుభవం మరియు పరిశుద్ధం కలిగిన జీవితం మనం కలిగి ఉంటే అప్పుడు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనున్న వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు మన మధ్యలో అద్భుతమైన కార్యం చేయాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. పాపానికి నో చెప్పాలి, లోకానికి నో చెప్పాలి. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుడి కొరకు సాక్షిగా జీవించాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన జీవితం ఎలా ఉందని మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితం దేవుని ఎదుట సరిగ్గా లేకుండా దేవుడు అద్భుతాలు చేయాలంటే అస్సలు చేయడు. 2 విషయాలంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే నెంబర్ 1 ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. నెంబర్ 2 పరిశుద్ధంగా పవిత్రంగా మన దేవుడి కొరకు జీవించాలి. అప్పుడు దేవుడు మన కుటుంబంలో మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నా మహిమ కలుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభా, నిజమే ప్రభా, ఇదిగో యెహోవా మీ మధ్య రేపు అద్భుతమైన కార్యం చేయబోతుందని చెప్పి ఈరోజు మాతో మాట్లాడన్నా. ఇదిగో ప్రభా, ఆ అద్భుతమైన కార్యం మా జీవితం చేయాలంటే మొట్టమొదటిగా అయ్యా మేము ప్రభా నీవు చేసే సమయం కొరకు మేము ఎదురు చూడాలి. ఆ ఓపిక, ఆ పేషెన్స్ మాకు తెచ్చి నీ కొరకు నిరీక్షించి ఎదురు చూసేవారుగా సహాయం చేయ ప్రభా. అలానే 2 ప్రభా పరిశుద్ధంగా జీవించేవారుగా, పాపానికి లోకానికి దూరంగా పారిపోవారుగా సహాయం చేయి. నీ బిడ్డ జీవితంలో ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నా తెలియదు ప్రభా. జాబ్స్ కోసం ఎదురు చూసే బిడ్డలకి ఏసు నామమున అద్భుతమైన జాబ్స్ తెచ్చి, ఆఫర్ లెటర్స్ వచ్చును గాక, వాళ్ళ ఇంటర్వ్యూస్లో కూడా గొప్ప జయం తెచ్చి, సక్సెస్ తెచ్చి, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళుండే ప్రభా వాళ్ళు ఓకే అవ్వడానికి అయ్యా సహాయం చేయవచ్చు. ఆఫర్ లెటర్స్ రావడానికి సహాయం చేయి. అలానే మ్యారేజ్ కోసం ఎదురు చూసే బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మ్యారేజ్ కోసం ఎదురు చూసే బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామమున ప్రతి బిడ్డ కూడా దైవ చిత్తానుసారంగా వివాహాలు జరుగును గాక. వారి వివాహాలు ఘనంగా జరిగించారు. వారి జీవితం తగిన భాగ్యస్వామిని, మంచి ప్రార్థపడిన కుమార్తెను తీసుకుంటాను. ఎవరి జీవితంలో అయితే తండ్రి, ఎవరి కుటుంబంలో అయితే సంతానం లేదు ప్రభా, పిల్లలు లేక బాధపడుతున్నారో యేసు నామమున వాళ్ళ గర్భఫలం తెచ్చి లార్డ్ యూ టచ్ ద వూమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే వాళ్ళు ముట్టని ప్రభా దాటి వెళ్ళదు. వాళ్ళకి గర్భఫలం మరొక మరుసటి సంవత్సరంలో కుమార్తెను తెచ్చి, ఎవరి కుటుంబంలో శాంతి సమాధానం లేదా నెమ్మది శాంతి తెచ్చి, కుటుంబం ఇంకా రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా రక్షణ మారుమనసు తెచ్చి, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పులు ఉన్నవారు జ్ఞాపకం చేసుకో.
అప్పుల నుంచి ఆర్థిక సమస్య విడ కలిగించి వాళ్ళ చేతులు నింపమంటున్న ప్రభా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి సిక్నెస్, అనారోగ్యము, వ్యాధి, బాధ నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నీ బిడ్డని స్వస్థపరచబడుతున్నాను వేస్తున్నామున, స్వస్థపరచబడుతున్నాను వేస్తున్నామున. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కూడా జవాబు తెచ్చి ఇంకేమైతే ప్రార్థన భారాలు ఉన్నాయి ప్రభా, నేను మాస్టర్స్ చేయాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ప్రతి ప్రార్థన కూడా మీరు జవాబు తెచ్చి మీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని కుటుంబం బాగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.